హాయ్ బాబాయ్స్, బాబాయ్ ఇన్ దుబాయ్ నుంచి మీకు రివ్యూ ఇస్తున్నా. మీరైతే వినండి. ఈ మూవీకి వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అనిల్ రావుపూడి స్టోరీ, తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత అలాగనే మన విక్టరీ వెంకటేష్ వెంకీ మామ సినిమాకి ఎక్స్ట్రా యాడెడ్ జోష్ అనమాట. ఏ విధంగా ఉందంటే మీరు నమ్మరు. వెంకీ మామ ఎంట్రీ తర్వాత మామూలుగా ఏ ప్లస్ అయితే తర్వాత ఏ ప్లస్కి వెళ్ళిపోతుంది అనమాట. వెంకీ మామ జోష్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో. ఆ తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు హీరోకి కూతురు కొడుకుగా నటించారు, అదొక ప్లస్. బుల్లిరాజు ఎంట్రీ అయితే అబాబా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి మిడిల్ క్లాస్ యాక్టింగ్ కానీ, ఏదైతే ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్, జోక్స్, న్యాచురల్ చిరు కామిక్ని బాగా ఎంజాయ్ చేస్తారు, చిరు డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తారు, చిరు ఫైట్ని ఎంజాయ్ చేస్తారు, చిరు స్క్రీన్ ఆఫ్ ప్రెజెన్స్ ఫుల్ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. అలా వెంకటేష్ కూడా తక్కువేం కాదు. వెంకటేష్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ దంచి పడేశారు. నయనతార కూడా యాక్టింగ్తో దంచి పడేసింది. ఇద్దరు చిన్నపిల్లలు అందరూ మొత్తం సైడ్ క్యారెక్టర్, సినిమా స్టోరీ, బ్యాక్గ్రౌండ్ అంతా రచ్చ లేపేశారనమాట. రెత్తుకొని చెప్పచ్చు. మనశంకర వరప్రసాద్ గారు ఫుల్ బంచ్ ఆఫ్ మీల్స్ అనమాట. ఈ సంక్రాంతి సినిమాకి వెళ్ళి స్క్రీన్స్లో ఎంజాయ్ చేయండి. పైరసీ వద్దనమాట. నేనైతే స్క్రీన్లోనే చూస్తాను, ఏ సినిమా అయినా సరే. కావాలంటే ఓటీటీలో కొనుక్కొని చూస్తా. నా రేటింగ్ వచ్చేసి అయితే జెన్యూన్గా చెప్పేస్తున్నా, ఇట్స్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా ఫ్యాన్స్ అయితే 4 వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Bye, signing off. It's Baba in Dubai. Like, share, subscribe. Bye.